Hey guys, welcome back to my new vlog. సో ఈరోజు ఏంటంటే మా హోటల్లో స్టాఫ్ పార్టీ జరుగుతుంది అనమాట. దానికోసం ఇంకా రెడీ అవుతున్నాను. సో చూడాలి ఎలా ఉంటుంది. మనం పనిచేసే దగ్గర మన కోసం సర్వ్ చేసేవాళ్ళన్నమాట ఇవాళ. ఈరోజు స్టాఫ్ పార్టీ, దానికి నేనే సెటప్ చేశానమాట లాస్ట్ 3 days నుంచి. సో స్టాఫ్ పార్టీ ఎలా ఉందో చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో వాయిస్ ఓవర్, ఎందుకంటే మా జిఎం ఉంటాడు, మా మేనేజర్ ఉండిద్ది, నాతో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో ఎదురుగుందే మా హోటల్ అనమాట. హాస్టల్ నుంచి బయటికి రాగానే మీకు చాలాసార్లు చూపించాను. సో నేను పనిచేసేది JW Marriott ఆక్లాండ్. చూద్దాం ఈరోజు స్టాఫ్ పార్టీ ఎలా ఉంటుందో. సో ఆ వైట్ షర్ట్లో ఉన్న ఆయన వచ్చేసి మా GM అనమాట, జనరల్ మేనేజర్ మిస్టర్ గిరీష్. మన ఇండియనే, చాలా మంచోడు. సో పార్టీ ఏంటంటే క్రిస్మస్ థీమ్లో నడుస్తుంది ఇవాళ. ఇంకా ఇతనేమో మా డిపార్ట్మెంట్స్ ఆఫ్ డైరెక్టర్, అండ్ తను వచ్చేసి మా GM అనమాట. ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఆమెమో మా మేనేజర్ మిస్ గ్రేసీ. సో ఈ ఈవెంట్ ఈస్ గోయింగ్ గ్రేట్. అండ్ ఆల్సో ఈ ఈవెంట్ మొత్తానికి నేనే సెటప్ చేశాను అనమాట. మీరు చూసిన ప్రతి ఒక్కటి నేనే సెటప్ చేశాను. అది వచ్చేసి బార్ అనమాట ఇవాళ ఈవెంట్కి. అండ్ చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ వచ్చేసి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్. ఈవెంట్లో చాలా బాగుంది వాళ్ళ ఈవెంట్, ఎందుకంటే మనం సెటప్ చేసాం కాబట్టి. ఇది వచ్చేసి ఈరోజు ఈవెంట్ ఫుడ్ అనమాట. పిజ్జాస్ పెట్టారు, ఆల్ కైండ్ ఆఫ్ సలాడ్స్ పెట్టారు, సాసెస్ పెట్టారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే న్యూజిలాండ్లోనే బెస్ట్ బిర్యానీ చేసే వాళ్ళ చేత బిర్యానీ చేయించారు. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ. అండ్ ఆల్సో మీరు ఒకవైపు చూస్తే ఫుడ్ కౌంటర్ ఉంటుంది, ఇంకోవైపు చూస్తే డెజర్ట్ కౌంటర్ ఉంటుంది. ఇది మొత్తం డెజర్ట్ కౌంటర్ అనమాట. నేను యూజువల్గా స్వీట్స్ ఎక్కువ తినను, ఎందుకంటే నాకు షుగర్ నచ్చదు కాబట్టి. కానీ డెజర్ట్స్ చాలా బాగున్నాయి. తిని వచ్చేసి యానీ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోటల్. చాలా మంచిది అనమాట, ఎందుకంటే ఏ ఈవెంట్ ఉన్నా నన్నే పిలిచిద్ది, ఏ పని ఉన్నా నాకే చెప్పిద్ది కాబట్టి చాలా మంచిది. సో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తుంది అది వచ్చేసి బాల్ రూమ్ అనమాట. ఇవాళ ఈవెంట్ జరుగుతున్న ఏరియా నేనే సెటప్ చేశాను. సో ఇది వచ్చేసి గ్రిఫిన్ రూమ్ అనమాట. మా హోటల్లో 2 పెద్ద బ్యాంక్వెట్స్ ఉన్నాయి. అది వచ్చేసి బాల్ రూమ్, ఇది వచ్చేసి గ్రిఫిన్ రూమ్. ఇందులో కూడా రేపు ఈవెంట్ జరగబోతుంది. దీనికి మనం ఆల్రెడీ సెటప్ చేసాం అనమాట. ఆ వచ్చేసి బార్ ఏరియా చిన్నది. Mon, say hi to my audience. Hi to Venkat audience. This is our bar, luxury bar, and he is the bartender and manager out here today. And Venkat is very good friend of BGM Maroda. सूरज भाई कैसे चल रहा है आज? पता है आज ही मेरे को सेटअप करने के लिए बोला है. ओपस जाके सेटअप करने के लिए बोला है. సో ఇక్కడ మనం వెళ్తుంది ఏంటంటే కురేటా అని చెప్పి ఒక రెస్టారెంట్ అనమాట. ఇప్పుడు ఆ స్ట్రైట్గా ఉంది కురేటా రెస్టారెంట్. జపనీస్ తపన్యాకి క్విజిన్ అంటే లైవ్లో కుక్ చేస్తారనమాట ఆడియన్స్ ముందు. ఆయన వచ్చేసి కురేటా మేనేజర్. బిజీగా ఉందని చెప్పి మనం లోపలికి వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి ఓపస్ అనమాట. ఓపస్ అంటే ఒక అన్ని చిన్న చిన్న ఈవెంట్ బ్యాంక్వెట్లోనే చిన్న చిన్న ఈవెంట్ హాల్స్ ఉంటాయి అనమాట. ఎంత దారుణం అంటే ఈరోజు కూడా 30 ఉన్న రోజు కూడా నన్ను సెటప్ చేయాలని అనిపించారు. ఇంకా కొంచెం హెల్ప్ చేస్తా ప్లీజ్, రేపు పొద్దున ఈవెంట్ ఉంది, వేరింటికి ఎవరు లేరు ఇలా చెప్పి. ఇవన్నీ రూమ్స్ అనమాట. వీటిని రెంట్కి ఇస్తాం. అంటే $400 $500 అలా ఛార్జ్ చేస్తాం అనమాట ఈవెంట్కి. సో ఇవి వచ్చేసి ఇలా మీటింగ్ రూమ్స్ అనమాట అన్నీ. ఇప్పుడు ఏంటంటే ఓపస్ రూమ్ సెట్ చేయాలంట. అమ్మ కర్మ, డబ్బులు లేకుండా ఫ్రీగా పని చేస్తాను చూసావా, అదే లెక్క. మనం సెట్ చేయాల్సిన రూమ్ వచ్చేసి ఇదే అనమాట ఓపస్. సో ఓకే, సెట్ చేసి మళ్ళీ కలుద్దాం. సో మనం ఏంటంటే సాయి హెల్ప్ తీసుకుంటున్నాం అనమాట ఇవాళ. సాయి సే హాయ్. హాయ్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి మా ఓపస్ రూమ్లో ఉన్నాం అనమాట. ఈవెంట్ ఉంది. ఇటువైపు 12 packs, అదే మొత్తం టోటల్ కలిపి 12 packs అనమాట. ఇటువైపు చైర్లో మొత్తం కలిపేసి. సో ఏంటంటే ఈవెంట్ ఉన్న రోజు కూడా నన్ను వదలకుండా
నా చేత పని చేయించారనమాట. ఎంత నేనే సెటప్ చేసా. ఇప్పుడు ఏం చేయాలి, మా మేనేజర్ అలాంటిది అయిపోయిందనమాట. జస్ట్ ఈవెంట్కి మళ్ళీ ఒకసారి వెళ్ళేసి చేశానని చెప్పేసి ఫుడ్ తినేసి బయలుదేరాను. ఓకే, మరి మిగతాది ఏదైనా నేను మాట్లాడకపోయినా కానీ ఇంకేమన్నా కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోండి. సో అదనమాట సంగతి. సీ యూ సూన్. సో ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కాంపిటీటర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చే ఫోటోలో ఉన్నది షెఫ్, లైక్ విజిన్లో షెఫ్ అనమాట, జపనీస్. అండ్ ఇతను వచ్చేసి శివ, నా మేనేజర్. తిను వచ్చేసి షెఫ్, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ వీళ్ళిద్దరు మోన్ అండ్ సూరజ్ నాకు చాలా పని నేర్పించారు. అండ్ ఆల్సో మై బెస్ట్ బడీస్. ఇతను వచ్చేసి బెంజమిన్, మేనేజర్. ఈ అమ్మాయిలందరూ వచ్చేసి జపనీస్ తపన్యాకి క్విజిన్ రెస్టారెంట్లో వెయిటర్స్ అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ చాలా సో అదనమాట గైస్ వాళ్ళ బ్లాగ్ సంగతి. స్టాఫ్ పార్టీకి వెళ్ళాం, తిన్నాం, పని కూడా చేస్తాం అనమాట. సో ఏంటంటే మన సాయి అన్నాడు కదా, మన సాయి గిఫ్ట్ హ్యాంపర్ కొట్టాడు అనమాట ఇవాళ. చూపిరా సాయి ఏమేమి వచ్చింది గిఫ్ట్ హ్యాంపర్లో. ఆల్మోస్ట్ అన్ని జపనీస్ చాక్లెట్స్ అనమాట. అందులో ఏంటంటే ఇది ఒకటి అక్షయ్ తింటున్నాం ఇప్పుడు. చాక్లెట్ లోపల నట్స్, బాదం పప్పులు చాలా బాగున్నాయి. సో అదనమాట వాళ్ళ బాగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు ఏంటంటే చూడండి, లేదా చూడమాకన్నాను ఇవన్నీ. మొత్తం మా ఫ్యామిలీ అందరూ తిట్టారనమాట నన్ను. చూడండి ఏంట్రా అంత పొగరండి నీకు అని. సో అందుకని దయచేసి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి రేపు ఆఫ్ అన్నమాట నాకు. రేపు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను, అది కూడా అప్లోడ్ చేస్తా. చూడండి. ఇంకేమైనా అడగాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిఎమ్స్లో. టాక్ విత్ మీ ఇన్స్టాగ్రామ్. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్.